గుడివాడ సంక్రాంతి పండుగకు గోవా తరహాలో క్యాసినోలు నడిచిన వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మహిళల వ్యవహారం కూడా ఉన్నట్టు కొత్తగా తెలుస్తోంది. కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట, నెంబర్ల ఆటలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాసినోలో మహిళలు కార్డులు పంచడం, పందాల చిప్స్ పంపిణీ చేయటం వంటివి నిర్వహించినట్టు రుజువు చేసే దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ABN ఆంధ్రజ్యోతి చేతికి చిక్కాయి. $10,000 ప్రవేశ రుసుము చెల్లిస్తే క్యాసినోలోకి ఎంట్రీ. అలా ఎంటర్ అవ్వగానే మీకు ప్రత్యేక లోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. గోవాను తలపించేలా లోపల ఏర్పాట్లు, మెరుపులు మెరిపించేలా చీర్ గర్ల్స్ డ్యాన్సులు, గానా బజానా అంతా వేరే లెవెల్. మరి మంత్రి గారా మజాక అనే విధంగా అంత అదిరిపోయే అరేంజ్మెంట్స్. తీన్ పత్తా క్యాసియోన్ 3 ముక్కలాటలు జోరుగా సాగాయి. అన్ని టేబుల్స్ దగ్గర అమ్మాయిలు, కొందరు స్థానికులైతే మరికొందరు నాన్ లోకల్స్. వీళ్లే జూదగాళ్లకు కార్డులు పంచేది, వాళ్ళ బెట్టింగ్స్కి చిప్స్ సరఫరా చేసేది, డీల్ ముగిసిన తర్వాత ప్రకటన చేసేది. రైట్, మనం ABNలో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. ప్రత్యేక లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసే సినిమా పాటలకు యువతులతో లేటెస్ట్ టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్కి నృత్యాలు చేయించారు. క్యాసినో లోపల సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు చిత్రీకరించకుండా చూసుకునేందుకు హైదరాబాద్కు చెందిన బౌన్సర్లతో నిఘా పెట్టారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఉందో లేదోనని తగ్గేదేలే అంటూ మందేసి చిందేశారు వైసీపీ నేతలు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా ABNలో చూస్తున్నాం.
రైట్, ఇక గుడివాడలో ఈ గోవా కల్చర్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త కల్చర్ కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. ప్రధానంగా గుడివాడలో ఈ 3 రోజుల పాటు జరిగిన సంక్రాంతి సంబరాల పేరుతో ఏదైతే క్యాష్నోవా కానీ లేకపోతే కోడి పందాలు కానీ అన్ని కూడా కొత్త రకం కల్చర్ కి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నత వర్గాలే ఎక్కడో గోవా కానీ లేకపోతే శ్రీలంక లేకపోతే మలేషియాలోని జెంట్లింగ్ ఐలాండ్, సింగపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్లి మొత్తం ఉన్నత వర్గాలే అక్కడికి వెళ్లి క్యాష్నోవాలో పాలు పంచుకుంటారు, అక్కడ ఆడుతూ ఉంటారు. అయితే ఆ కల్చర్ ని యాజ్ డీజ్ గా ఇక్కడ దించడం జరిగింది. ఏదైతే తెలుగు సాంప్రదాయాలను త్రిరోజకాలు దొక్కే విధంగా మొత్తం కూడా గుడివాడలో ఈ క్యాష్నోవాను ఏర్పాటు చేయడం పట్ల పలు విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఏదైతే ఈ క్యాష్నోవా కనుక ఇక్కడ ఏర్పాటు చేసి చూస్తే కనుక మొత్తం ఏదైతే అటు శ్రీలంకలో కానీ లేకపోతే మలేషియాలోని ప్రసిద్ధి చెందిన జెంట్లింగ్ ఐలాండ్ ఆ తరహా కల్చర్ మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారంటే ఆ క్యాష్నోవా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా అక్కడ నిర్వాహకులు ఉంటారు, మొత్తం కూడా ఆడిచ్చే వాళ్ళు మొత్తం కూడా లేడీస్ ఉంటారు. అంటే అక్కడ ఆటలో బకారత్ కానీ, అండర్ పహార్ కానీ లేకపోతే రోలెట్ కానీ ఇటువంటి గేమ్స్ అన్ని కూడా ఉంటాయి. అన్ని కూడా ఎవరైతే ఆకర్షిస్తానికి ప్రత్యేకంగా లేడీస్ అంటే వెల్ ట్రైన్డ్ అనమాట. వీళ్ళంతా కూడా ఈ బకారత్ ఆట కానీ, లోనాబేట కానీ లేకపోతే అండర్ పహార్ కానీ, రోలెట్ కానీ గేమ్స్ అన్నింటిలో వాళ్ళు ఆడితేరు ఉంటారు. వాళ్ళు ఫుల్ ఆ కల్చర్ మొత్తం కూడా అలవాటు పడిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా గోవా నుంచి ఒక ప్రత్యేకంగా వీటి కోసమే తీసుకొచ్చారు. అంటే మొత్తం కూడా ఈ ఆట వాళ్ళే ఆడిస్తూ ఉంటారు. వాళ్ళు పందాలు కాయడం కానీ అన్ని కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతా మొత్తం కూడా పందాలు కాసుకుని పెద్ద ఎత్తున ఇక్కడ జోదం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళని ఎంటర్టైన్ చేస్తానికి చీర్ గోల్స్ తో మొత్తం కూడా అక్కడ డాన్సెస్ కానీ అవి కానీ ఏర్పాటు చేస్తారు. ఈ చీర్ గోల్స్ కూడా సేమ్ ఏదైతే గోవాలో కానీ లేకపోతే అక్కడ వేరే ఇతర ప్రాంతాలు అంటే విదేశాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే తరహాలో ఆ కల్చర్ మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా పెడతాం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు కూడా టర్న్ ఓవర్ జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ కల్చర్ ని అందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి కల్చర్ ని ఇక్కడ తీసుకొచ్చి ప్రమోట్ చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇటువంటి కల్చర్ మనకు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడా కూడా లేదు, ఇంక్లూడింగ్ మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి కల్చర్ లేదు. ఇక్కడ ఇటువంటి కల్చర్ తీసుకురావడం చాలా మంది తప్పు పడుతున్నారు. ఈ రోజు తాజాగా చూస్తే కనుక టీడీపీ నేతల బృందం మొత్తం కూడా వలరామి కానీ, గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎస్పీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఈ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అసలు మనకి ఇటువంటి కల్చర్ అనేది లేదు. తెలుగు వారి సాంప్రదాయాల్ని ఈ సంక్రాంతి సంబరాల పేరుతో మొత్తం కూడా త్రిరోధకాలు తొక్కుతున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఎస్పీకి ఒక మెమరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కల్చర్ మొత్తం కూడా చూస్తే దాదాపు అంటే కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగిందని చెప్పొచ్చు. మొత్తం కూడా కొడాలి నానికి సంబంధించిన ఇలాకాలోనే మొత్తం కూడా జరిగింది. ఏదైతే ఆయన కన్వెన్షన్ సెంటర్ లోనే మొత్తం కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సర్వత్రా విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో కూడా వస్తున్నాయి. శ్రీనివాస్, రైట్. పూర్ణ, మనం చూస్తున్నాం మనకు కనిపిస్తున్న అమ్మాయిలు వేరే రాష్ట్రాల వారిలాగా కనిపిస్తున్నారు. సో వీళ్ళని ఎక్కడి నుంచి రప్పించారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఏమైనా తెలిసిందా? అంటే ఈ ఏదైతే క్యాష్నోవాకి సంబంధించి ఈ ఏదైతే ఆడిచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ట్రైన్డ్ అనమాట. అంటే వాళ్ళు కేవలం ఈ ఆటలు ఆడిస్తానికే వాళ్ళంతా కూడా ట్రైనింగ్ పొంది ఉంటారు. వీళ్ళంతా కూడా గోవా, శ్రీలంక, మలేషియాలోని జెంట్లింగ్ ఐలాండ్ లేకపోతే సింగపూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరినీ అంటే గోవా నుంచి కానీ తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా శ్రీలంక నుంచి కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. వాళ్ళంతా కూడా ఒక అట్రాక్ట్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఎవరైతే ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ చేస్తారు. అంటే ఈ ఆటలు కూడా ఎవరికి అర్థం కావు. అంటే అక్కడ ఆటలు చూస్తే కనుక బకారత్ కానీ లేకపోతే రోలెట్ కానీ లేకపోతే అండర్ పహార్ కానీ ఇలాంటి ఆటలని కూడా చాలా ఉన్నత వర్గాలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు. వాటిని ఇక్కడ సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఇన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఒక అట్రాక్ట్ అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా కూడా వీళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుందాం అన్న ఒక దురుద్దేశంతోనే మొత్తం కూడా ఇది ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇంకోటి వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తారు చీర్ గర్ల్స్ అంటే ఒక డాన్సర్స్ అనమాట. వాళ్ళంతా కూడా ఒక స్టేజ్ మీద ఉండి వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఏది కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మరోవైపు వీళ్ళందరికీ కూడా ముందు ఇవన్నీ కూడా అక్కడ ఉచితంగానే సప్లై చేస్తారు. కాకపోతే వీళ్ళందరికీ ఎంట్రీ ఫీజు ఉండేది దాదాపు 5,000 నుంచి 10,000 అలా ఉండేది. అంటే కేటగిరీస్ వైజ్ ఒక విఐపి కోటి, నాన్ విఐపి కోటి అలా డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. శ్రీనివాస్, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు మారడం కనిపిస్తుంది. దీనికి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఆడడం మొత్తం ఇవన్నీ జరిగాయా?
ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంటే ఈ ముందుగానే ఈ క్యాష్ నోవాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వేరే రాష్ట్రాలు కానీ దీనికి అలవాటు పడ్డ వాళ్ళకి ముందస్తు సమాచారం ఇస్తారు. ఎందుకంటే క్యాష్ నోవాకు అలవాటు పడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ నుంచి నేరుగా ఇదివరకు అంటే ఫ్లైట్స్ అట్లా వెళ్ళి అక్కడ ఆడొస్తారు. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో ఎవరు కూడా విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. గోవా కూడా అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఆ కల్చర్ మొత్తాన్ని ఒకసారిగా తీసుకొచ్చి ఇక్కడ పెడతంతో మొత్తం కూడా చుట్టుపక్కల అంటే భీమవరం కానీ లేదా తెలంగాణ రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే మద్రాసు కానీ ఈ చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి దీనికి ఆడినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు కోట్ల రూపాయలు, దాదాపు 500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఇక్కడ గుడివాడలో జరిగిన కే కన్వెన్షన్ లో జరిగిందని చెప్తున్నారు. మొత్తం పోలీసులు కూడా అంటే తెలిసి కూడా పోలీసులకి చూసి చూడనట్లు పట్ల విమర్శలు అయితే వినబోతున్నాయి శ్రీనివాస్. ముఖ్యంగా ఈ వ్యవహారం మనం ఇక్కడ చూస్తున్నాం, జూదం మద్యం వరకే పరిమితమైందా లేక ఏమైనా ఇతర అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగాయా? వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? శ్రీనివాస్, కొన్ని చోట్లయితే ఈ అసాంఘిక కార్యక్రమాలు కూడా వేదిక అయింది. అంటే అక్కడ కాకుండా వాళ్ళ కోసం సెపరేట్ గా ఒక బంగ్లాస్ అలాంటివి తీసుకుని అక్కడ పెడతాం జరిగింది. అక్కడికైతే ఎవరికి కూడా అంటే గుట్టు చప్పుడు కాకుండా అన్ని కూడా అక్కడ నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే అది వెలుగులోకి మాత్రం రాలేదు, కానీ అవి కూడా జరిగాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలు, కోడి పందాల పేరుతో మాత్రం కేవలం ఎక్కువగా ఈ తీసుకొచ్చారు. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఈ క్యాష్ నోవా తీసుకురావడంతో మొత్తం కూడా చాలా మంది అంటే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పవచ్చు. అయితే ఏదైతే వేరే అసాంఘిక కార్యక్రమాలకైతే ఆ వేదికలన్నీ కూడా వేరుగా పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి సెపరేట్ రూమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏసీ రూమ్స్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే వాటిని అత్యంత గోప్యంగా ఉంచారు. ఇప్పటివరకైతే ఏదైతే క్యాష్ నోవాలో లేడీస్ నిర్వాహకులు ఉన్నారు, లేడీస్ ఆడారు, అవి కూడా విజువల్స్ మన ఏబిఎన్ లో మాత్రమే ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది అంటే మన ఏబిఎన్ కి పంపించడం జరిగింది. ఇటువంటి కల్చర్ ని ప్రోత్సహించవద్దు, దీన్ని అరికట్టాలని చెప్పి మన ఏబిఎన్ కి ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ పంపడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది శ్రీనివాస్. పూర్ణ, ముఖ్యంగా చూస్తున్నాం సంక్రాంతి అంటేనే జనరల్ గా కోడి పందాలకి ఒక హవా నడుస్తూ ఉంటది. సో అక్కడే కొంతమంది జోదం ఆడుతూ ఉంటారు, ఆ ఒక్కరోజు కోసం చాలా ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేస్తారు. కానీ ఇలాంటి వాటి మీద పోలీసులు నిఘా పెడతారు, అక్కడికి వెళ్తారు, దాడులు చేస్తారు, వాళ్ళని బెదిరిస్తారు. ఇటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ కేవలం మంత్రి గారి కన్వెన్షన్ సెంటర్ కాబట్టే పోలీసులు అసలు ఎటువంటి అటువైపు చూడకుండా ఉండే పరిస్థితి కనిపించిందని మనం అనుకోవచ్చు. ఎంత పెద్ద ఎత్తున జోదం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అనుకోవచ్చు శ్రీనివాస్. ఎందుకంటే మంత్రి అంటే కొడాలి నాని మంత్రి ఇలాకాలో ఈ కన్నెత్తి చూడాలన్నా పోలీసులు అయితే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పుడు కూడా అక్కడ డిఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే కొడాలి నాని ఇలాకాలో జరిగే ఏ ఒక్క ఈ కోడి పందాల శిబిరాలు కానీ లేకపోతే క్యాష్ నోవా కానీ అక్కడ వరకు వెళ్ళిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఎందుకంటే ఏదో చిన్నవి అయితే వాటిని ధ్వంసం చేసి మేము అరికడుతున్నాం అని చెప్పి మొదటి 2 రోజులు చాలా హంగామా చేసిన పోలీసులు ఏదైతే ఇంత పెద్ద మొత్తంలో అంటే బాహాటంగా బహిరంగంగా మొత్తం కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వీటిని ఎక్కడో కూడా పోలీసులు అరికట్టాలి, అడ్డుకట్టవేయాలని కూడా ఎక్కడా కూడా చేసిన ప్రయత్నాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత బహిరంగంగా వీళ్ళు ఇక్కడ ఇంత క్యాష్ నోవాలు నిర్వహిస్తున్నారు, కోడి పందాలు నిర్వహిస్తున్నారు, అన్ని A to Z అక్కడ ఏ అయితే కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా అక్కడ నిర్వహిస్తున్న పోలీసులు కూడా అందరికీ తెలుసు. కానీ అటువైపు కన్నెత్తి మాత్రం ఎక్కడా చూసిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ఇటు కొడాలి నాని సపోర్ట్ తో పాటు వైసీపీ నేతలు ఇతర నేతల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండడంతోనే ఇది గా సాగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాష్ నోవా అక్కడ జరుగుతుందని చెప్పి 2 రోజుల నుంచి అందరికీ తెలిసినప్పటికీ పోలీసులు కూడా అటువైపు వెళ్ళిన పరిస్థితి లేదు. మరోవైపు అక్కడికి మీడియానైతే అసలు ఎక్కడికి కూడా అలౌ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ మనుషులతో అండర్లోనే మొత్తం కూడా ఆ శిబిరాలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి శ్రీనివాస్. ముఖ్యంగా మంత్రి గారి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది కాబట్టి సో కొడాలి నాని ఎవరినైనా ప్రత్యేకంగా ఆహ్వానించిన దాఖలాలు కానీ అలా ఆహ్వానించినట్టుగా కానీ ఏమైనా సమాచారం ఉందా? అంటే కొడాలి నాని ఎవరిని ఆహ్వానించారు, ఎవరెవరికి ఆహ్వానాలు ఉన్నాయనేది మాత్రం ఎక్కడో కూడా బయటికి అనేది రావట్లేదు. ఎందుకంటే అవి VVIPs కోట కింద ఉంటాయి. అంటే వస్తారు కానీ వాళ్ళు బయటికి అయితే ఎక్స్పోజ్ అయితే ఎవరు అవరు. ఎందుకంటే వాళ్ళు చాలా
రహస్యంగా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతాయి. కార్లు నేరుగా ఆ టెంట్స్ లోకి వెళ్ళిపోయి ఆ టెంట్స్ నుంచి నేరుగా లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు మొత్తం ఆ క్యాష్ నోవాలు ఆడటం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కానీ అటువంటి అన్ని కూడా జరుగుతాయి. కానీ ఎక్కడా కూడా వాటిని బయటికి బహిర్గతం చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ మీడియా వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, అటు పోలీసులు వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ఎవరైతే కొడాలి నాని ఈ అండదండలతో ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడికి ఎక్స్క్లూజివ్ గా వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు అంటే అక్కడ టికెట్స్ పెడతారు. ఈ క్యాష్ నోవాకి వెళ్ళాలంటే ఒక కేటగిరీ వైజ్ ఉండేది, ఒక్కొక్కరికి ఒక్కో రేటు. అంటే ఒక్కో దానికైతే 10,000 ఉండేది, 5,000 ఉండేది, 2,500 ఇలా డిఫరెంట్ రేట్స్ అయితే అక్కడ ఉంటాయి. ఈ ఆటలకు సంబంధించి కానీ లేకపోతే క్యాష్ నోవా చూడాలన్నా కూడా లోపలికి ఎంట్రీ ఫీజే ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళకి కొంత ముందు ఉచితంగా పోస్తారు, లేకపోతే చీరుగా చేసే ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ఆస్వాదిస్తానికి కానీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ పెడతారు. దీంతో పాటు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయిపోతారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఆ విధంగా ప్రతిబింబించింది ఆకట్టుకోవడంలో కానీ ఆ పెడతంలో కానీ ఆ ఏర్పాట్లు కానీ. దీంతో వాళ్ళంతా కూడా ఈ క్యాష్ నోవాకు సంబంధించిన ఆటలాడటంతో చాలా కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చూస్తున్నాం గుడివాడలో, కృష్ణా జిల్లాలో ఇటువంటి కల్చర్ రావడానికి సంబంధించి జనం నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ABN ఆంధ్రజ్యోతిలో ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తర్వాత పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? శ్రీనివాస్, ఇదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఈ కల్చర్ శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఇటువంటి కల్చర్ మనకైతే ఎక్కడా లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇంకోటి మెట్రో నగరాలు హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ముంబై కూడా అక్కడ కూడా లేదు ఇటువంటి క్యాష్ నోవా కల్చర్. కేవలం మన ఇండియాలో అయితే గోవానే దానికి ప్రసిద్ధి. తర్వాత విదేశాల్లో చూసుకుంటే అటు శ్రీలంక కానీ లేకపోతే మలేషియా కానీ సింగపూర్ కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా క్యాష్ నోవా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి కూడా అక్కడికి చాలా మంది అక్కడ ఆడి వస్తూ ఉంటారు. కానీ అటువంటి కల్చర్ ని తొలిసారిగా ఇక్కడ తీసుకురావడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వినపడుతుంది. ఎందుకంటే ఇటు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి కల్చర్ ని తీసుకురావడం ఎంత మటుకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రోజు ఏదైతే టీడీపీ నేతలు మొత్తం కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారనేది కూడా వేసి చూడాలి. ఎందుకంటే పోలీసులు కూడా ఇప్పుడు చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బహిరంగ ఎంత పెద్ద స్థాయిలో ఒక క్యాష్ నోవాని మన కల్చర్ గా తీసుకొచ్చి అసలు ఎలా ఇచ్చారు, అసలు క్యాష్ నోవాకి అనుమతులు ఉన్నాయా, అసలు క్యాష్ నోవా కల్చర్ అసలు పూర్తిగా ఇక్కడ నిషిద్ధం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కల్చర్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా అడాప్ట్ చేసుకోవాలి మనం. ఇప్పటి వరకు ఆ కల్చర్ ఉన్న ఏకైక రాష్ట్రం గోవాలోనే ఎవరు వెళ్ళినా అక్కడే ఆడుతూ ఉంటారు. ఇంకెక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కల్చర్ అయితే లేదు. తొలిసారిగా ఇంత బహిరంగంగా బరి తెగించి ఈ కల్చర్ ని తీసుకురావడం పట్ల అందరూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. శ్రీనివాస్, పూర్ణ ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన ఒక ప్రజా ప్రతినిధి కన్వెన్షన్ సెంటర్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? దీన్ని జనం ఏ విధంగా తీసుకుంటున్నారు? అంటే ఈ కొడాలి నాని సంగతి అందరికీ తెలిసిందే. తాను ఏది చేసినా రైట్ అన్న ధోరణిలో వెళ్తూ ఉంటారు. అయితే ఇంత భారీ స్థాయిలో బరితెగించి ఇటువంటి క్యాష్ నోవాలు ఏర్పాటు చేయడం వెనక ఖచ్చితంగా చాలా చాలా ఉన్నతాధికారుల హస్తం ఖచ్చితంగా ఉండిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు క్యాష్ నోవా కల్చర్ అసలు అడాప్ట్ చేసుకోవటమే మనకు అసలు లేదు. మన రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాలు కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదు. కానీ అటువంటి కల్చర్ ని ఇక్కడికి అడాప్ట్ చేసి తీసుకురావటం వెనక అసలు కొడాలి నాని ఉద్దేశం ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కల్చర్ తో మన తెలుగు సాంప్రదాయాలకి తొక్కుదామా, లేకపోతే అసలు ఈ కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ జనాల్ని అంటే పాడు చేద్దాం అన్న ధోరణిలో ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా తలుగుతున్నాయి. ఎందుకంటే ఈ కల్చర్ అసలు మనకి ఎక్కడ కూడా ఇప్పటి వరకు అలవాటు లేదు. ఎందుకంటే ఇటువంటి కల్చర్ ని అసలు మన వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ కూడా చేయరు. ఎందుకంటే ప్రధానంగా ఈ కల్చర్ మొత్తం కూడా పాశ్చాత్య దేశాలు కానీ లేకపోతే గోవా లాంటి ఫాస్ట్ గా ఉన్న నగరాల్లో ఈ కల్చర్ అయితే ఉంటుంది. ఎక్కడా కూడా ఈ కల్చర్ ఉండదు. దీన్ని అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పి కూడా ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అలాగే విమర్శకులు కూడా చాలా తీవ్ర స్థాయిలో దీన్ని విమర్శిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. శ్రీనివాస్.
యా పూర్ణ ముఖ్యంగా చూస్తున్నాం సినిమా విషయాలకు తీసుకొస్తే కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక వారం రోజుల పాటు మేము టికెట్ రేట్లు పెంచుకుంటామని వీళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడం వల్ల అది మిగిలిన వాళ్ళకి చాలా భారంగా ఉంటుందని చెప్పిన ప్రభుత్వ పెద్దలే ఇప్పుడు ఇలా ఒక ఎంట్రీ టికెట్ ఒక 10,000 రూపాయల నుంచి పెట్టి యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ ఇళ్లల్లో పడి ఎక్కడో గోవాకి వెళ్ళి మేము చేయలేం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడే దొరుకుతుందని చెప్పి ఇంట్లో వాళ్ళని హింస పెట్టి మరీ వీటికి డబ్బులు కట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా చూస్తుంది గవర్నమెంట్? సో దీన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? దీన్ని ఏ విధంగా వాళ్ళు అంటే ఏ విధంగా చూసుకుంటారు? ఎలా మేనేజ్ చేస్తారు? దీన్ని ఏ విధంగా చెప్తారు ప్రజల ముందుకు వచ్చి? శ్రీనివాస్, దీన్ని ఎవరైతే వైసీపీ నాయకులు దీన్ని ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారా లేకపోతే తప్పు పడతారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవడం అనేది పెద్ద తప్పు. ఇప్పుడు ఏదైతే సినిమా టికెట్లు కొంచెం ఒక అదనంగా 100 రూపాయలు పెంచితేనే వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి నెలకొంది. అదే దానికి సంబంధించిన ఎవరైతే సమాచార శాఖ మంత్రి పేరుని నాని ఉన్నారో ఆయన కూడా కోతపేట దూరంలోనే ఈ నియోజకవర్గం, అంటే ఆయన పక్క నియోజకవర్గమే ఈ గుడివాడ, ఆయనే ఎలా స్పందిస్తారు లేకపోతే కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈ దాదాపు ఎంట్రీ టికెటే 10,000, అంటే లోపలికి ప్రవేశించాలి అంటే 10,000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఇది సామాన్యులకి ఏ విధంగా 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే కేవలం మూడు రోజులే ఉండేది, 3 రోజులు వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి వసూలు చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ దీనంతా కూడా తీవ్ర స్థాయిలో అయితే దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ కల్చర్ ని అడాప్ట్ చేయడమే ఒక పెద్ద తప్పు. అసలు ఇటువంటి కల్చర్ ని ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రోత్సహించరు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే హైదరాబాద్ లో ఈ కల్చర్ తీసుకొద్దాం అనుకున్నారు కానీ అక్కడ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. వేరే చోట్ల కూడా చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద పండుగలు జరుగుతాయి. ఆ టైంలో కూడా ఇటువంటి ఎక్కడ కూడా తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవు. కేవలం ఈసారి ఇటువంటి కల్చర్ ని, క్యాష్ నోవా కల్చర్ ని తీసుకురావడం అనేది చాలా తప్పిదం అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ క్యాష్ నోవా కల్చర్ ని తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో అసలు క్యాష్ నోవాల్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చింది అందుకని మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పవచ్చు. అన్ని కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నాయకుల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది, లేకపోతే దీన్ని వైసీపీ నాయకులు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అనేది కూడా వేచి చూడాలి. అసలు దీని మీద ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ఎక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు శ్రీనివాస్. రైట్.